రుణమాఫీ గాంధీ ఘటనలపై సీఎం మంత్రులు విరుద్ధ ప్రకటనలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొంతలనేని వ్యాఖ్యలతో కాంగ్రెస్లో గందరగోళం నెలకొంది. రైతుల రుణాలు మాఫీ కాలేదని మంత్రులు భట్టి, తుమ్మల, ఉత్తమ్, పొంగులేటి అంటుంటే సీఎం మాత్రం రుణమాఫీ ఆగస్టులోనే పూర్తి చేసినట్లు రేవంత్ ప్రకటించడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి వ్యవహారంపై కూడా కాంగ్రెస్ నేతలు అస్పష్టమైన వ్యాఖ్యలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు మధ్య గ్యాప్ ఉన్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే చాలా సందర్భాల్లో ఒకే అంశంపై రేవంత్ మంత్రులు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారు. రుణమాఫీ చేశామని సీఎం అంటుంటే త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రులు చెబుతున్నారు. గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని మంత్రులు అంటుంటే తమవాడేనంటూ ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. అరికపూడి గాంధీ తమవాడేనని, తమ వాళ్లే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. అయితే గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ మంత్రులు శ్రీధర్ బాబు, మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ విషయంలోనూ మంత్రులు గత నెల రోజులుగా చెప్తున్న మాటలకు, సీఎం చేస్తున్న ప్రకటనలకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. ఒకే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు విరుద్ధ ప్రకటనలు చేయటం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వ పరంగా అటు పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ఇతర మంత్రులు, నేతలతో చర్చిస్తున్నారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు రుణమాఫీ పూర్తి చేశామని చెప్తున్న ముఖ్యమంత్రి, మరోవైపు 2 లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులు ఆపై మొత్తాన్ని చెల్లించిన వెంటనే మాఫీ చేస్తామని ప్రకటించారు. సీఎం తాజా వ్యాఖ్యల ప్రకారం ఇంకా రుణమాఫీ మొత్తం పూర్తి కాలేదని స్పష్టమవుతుంది. 2 లక్షల లోపు రుణాలు కలిగిన రైతుల్లో కూడా చాలా మందికి పలు సమస్యలతో మాఫీ కాలేదు. 2 లక్షలకు పైగా రుణం కలిగిన రైతులు ఎవరికీ రుణమాఫీ కాలేదు. అలాంటప్పుడు రుణమాఫీ పూర్తయినట్లు ఎలా అవుతుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం రుణమాఫీకి అర్హత కలిగిన రైతుల సంఖ్య 42 లక్షలు. వీరికి రుణమాఫీ చేసేందుకు 31,000 కోట్లు అవసరమని ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది. ఇప్పటి వరకు 3 విడతల్లో 23 లక్షల మందికి రుణమాఫీ చేయగా ఇందుకోసం 18,000 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా 19 లక్షల మంది రైతులకు 13,000 కోట్లు మాఫీ చేయాల్సి ఉంది. 2 లక్షల లోపు రుణం ఉన్న సుమారు 4 లక్షల మందికి మాఫీ కాలేదని తెలిసింది. రేషన్ కార్డు లేకపోవటం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉండటం తదితర కారణాలతో వీరికి రుణమాఫీ కాలేదు. 2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులకు ఎప్పుడు మాఫీ అవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. 2 లక్షలకు పైగా ఉన్న రుణాన్ని బ్యాంకుల్లో చెల్లించిన వెంటనే మాఫీ చేస్తామని చెప్తున్న ప్రభుత్వం ఇందుకు ఎలాంటి గడువు విధించలేదు. దీనికి తోడు 2 లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని ఇప్పుడే చెల్లించొద్దని, తాము చెప్పినప్పుడే చెల్లించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరికి రుణమాఫీ ఎప్పుడవుతుంది, అసలు అవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా ఆగస్టు 15లోగా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాను కోరటం విడ్డూరంగా ఉందని ప్రతిపక్షం విమర్శిస్తుంది. ఏ మొహం పెట్టుకొని హరీష్ రావును రాజీనామా కోరతారని ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఏ పార్టీ వారో సీఎం స్పష్టం చేసినట్టయింది. ఈ వ్యాఖ్యల ద్వారా గాంధీ తమవాడేనని తేల్చి చెప్పేశారు. ఆదివారం గాంధీ భవన్ లో నిర్వహించిన పీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ సభలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని ఫిరాయింపు ఎమ్మెల్యే గాంధీకి ఇవ్వడంపై బీఆర్ఎస్ మండిపడింది. దీంతో గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని, అందుకే పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామని మంత్రులు శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క చెప్తూ వచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పారు. ఆదివారం మాత్రం ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పకనే చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో అబద్ధాల కుండ బద్దలైపోయింది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రతిపక్ష బీఆర్ఎస్ పై దాడులను ప్రోత్సహించేలా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. సీఎం రేవంత్ భాషపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్లాన్ ప్రకారమే కౌశిక్ రెడ్డిపై దాడికి ఉసిగొల్పారనే ప్రచారం సాగుతోంది.